హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఓవైపున అమరావతి అభివృద్ధికి సంబంధించి భారీ ప్రణాళికలు, అందులో భాగంగా కొత్త హైవేలు, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే అమరావతిలో కీలకమైనటువంటిది ఏంటంటే అటు పక్కన విజయవాడ వైపు ఉండేటటువంటి తక్కువ, ఎందుకంటే అది యువతల పక్కన అమరావతి ప్రాంతం అన్నటువంటిది ఉంది కాబట్టి. దాంతో గుంటూరు వైపుకి ఎక్స్పాన్షన్ అన్నటువంటి విషయమే పెద్దగా జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే అందులో భాగంగా గుంటూరు నగరంలోకి వెళ్తే అతిపెద్ద ట్రాఫిక్కి ఇబ్బంది అయ్యేటటువంటిది శంకరవిలాస్ వంతెన దగ్గర. ఇప్పుడు ఆ వంతెనని పగలకొట్టి కొత్త వంతెన నిర్మిస్తానికి ప్రిపేర్ అవుతున్నారు. అయితే దాని వెనకాల పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. వైసీపీ చేస్తున్న కుట్రల్ని తిప్పి కొడతామని చెప్పి అధికార పక్షం కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్తున్నారు. అసలు గుంటూరులో అంత పెద్ద సీరియస్ అంశం కిందకి ఎందుకు వచ్చింది ఈ అంశం? శంకరవిలాస్ వంతెన పెద్ద చర్చకి తావిస్తున్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరుగుతుంది? అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే. నమస్తే సాయి గారు. ఏంటి అసలు ఈ శంకరవిలాస్ వివాదం? శంకరవిలాస్ ఫ్లైఓవర్ అనేటువంటి అంశం గుంటూరు వరకే పరిమితమైనటువంటి అంశంగా ఉండేదేమో, కానీ ఈ రోజున అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధాని అన్న తర్వాత అమరావతి అని అంటే 29 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానే కాదు. ఇది ఒక సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్నటువంటి కొత్తగా నిర్మితమైనటువంటి అమరావతి ప్రాంతం. ఈ సిఆర్డిఏ పరిధిలో అటు సతనపల్లి వరకు, ఇటు తెనాలి వరకు ఇవన్నీ కూడా డెవలప్ అయితే మాత్రమే ఒక వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో జనసాంద్రత ఉండేటువంటి ఒక నగరం తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు గుంటూరులో అదేవిధంగా విజయవాడలో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కూడా రాజధానికి సంబంధించినటువంటి అంశమే. కాబట్టి ఇప్పుడు శంకరవిలాస్ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి అంశము రాష్ట్ర స్థాయిలో ఒక కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. సరే, శంకరవిలాస్ ఫ్లైఓవర్ అని అంటే మనం బేసిక్గా గుంటూరు అందరికీ, మనం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి తెలుసు, కానీ బయట ఉండేటువంటి వాళ్ళకు ఒక సింపుల్గా ఏంటి అని అంటే, అసలు గుంటూరు అని అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి హిందూ కాలేజీ, అదేవిధంగా జీజీహెచ్, దాని శంకరవిలాసు, లార్జ్ సెంటర్, ఇదంతా ఒకటే రోడ్డు అండి. గుంటూరు సిటీ అంటే ఒకటే రోడ్డు, ఇక వేరే రోడ్డు ఏం లేదు. ఆ స్థాయిలో ఒక రోడ్డుకి అటువైపున బ్రాడీపేట ఎలా ఉంటుందో అటువైపున మిగతా ప్రాంతం, ఇటువైపున అరండాలపేట ఎలా ఉంటుందో ఇటువైపున సిటీ ఉంటుంది. ఇక వన్ టౌన్ వ్యవహారం అనేటువంటిది బస్ స్టాండ్ దగ్గరలో అటు వన్ టౌన్కి సంబంధించిన ఈ మొత్తము నగరానికి సంబంధించినటువంటి మెయిన్ లైన్ ఇది. ఈ లైన్లో ఉన్నటువంటిది ఏదైతే జీజీహెచ్, అదేవిధంగా రైల్వే స్టేషన్, ఆ రైల్వే లైన్కి ఉన్నటువంటి రైల్వే దానికి ట్రాక్ మీద ఉండేటువంటి ఈ వంతెనకు సంబంధించినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించినటువంటి సమస్య కింద తలెత్తితే మొత్తం గుంటూరుకు సంబంధించినటువంటి ఒక హార్ట్ ప్రాబ్లం వస్తే మనిషి ఎలాగా కొలాప్స్ అయిపోతాడో, ఈ వంతెనకు సంబంధించినటువంటి సమస్య గుంటూరు మొత్తాన్ని కూడా ఇబ్బందికి గురి చేసేటువంటి అంశం అండి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కావటం, ఇదంతా కూడా కొంచెం గుంటూరు ప్రాంత ప్రజలకి ఇక్కడ డెవలప్మెంట్కి కూడా కొంత ఉపయోగపడేటువంటి అంశం. ఒక కేంద్ర మంత్రి ఇక్కడ నుంచి ఎంపీ అయ్యారు అని అంటే, ఈ నేపథ్యంలోనే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆయన చొరవ తీసుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సేతుబంధనం పేరుతో 98 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పట్టాలు ఎక్కడం అనేటువంటిది జరిగింది. ఇది మంచి పరిణామం. ఒక ప్రాజెక్టు కొత్త ఫ్లైఓవర్కి సంబంధించినటువంటిది వచ్చింది అని అంటే ఇది అందరూ ఆహ్వానించేటువంటి అంశమే. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటిది కాదు అనేటువంటిది తెలుసు. ఆల్రెడీ ఇది 1956లో, ఏది 58 ఏళ్ల క్రితం, ఒక 60 సంవత్సరాలు, 6 దశాబ్దాల క్రితం బహుశా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఫ్లైఓవర్ కింద ఆ రోజున నిర్మాణం జరిగింది ఈ రైల్వే లైన్ మీద. దీనికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు నడింపల్లి నరసింహారావు అని మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఇనిషియేట్ చేసి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి అప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఎందుకు ఆ నిర్మాణం ఎందుకు అవసరమైంది అంటే, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు రైల్వేకి సంబంధించినటువంటి ఈ మొత్తం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పడమర వైపు నుండేటువంటి ప్రాంతం అంతా కూడా, అదేవిధంగా
తూర్పు వైపు ఉండేటువంటి ప్రాంతము ఏసీ కాలేజీ కానివ్వండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా ఇంకొక క్రిస్టియన్ ఆర్గనైజేషన్తో ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఎదురుగానే నడిచేటువంటిది ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే, ఇటు నుంచి అటు వెళ్ళాలి అంటే ప్రధానమైనటువంటి లెవెల్ క్రాసింగ్ ఉంటుంది అక్కడ. ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఒక ఘటన నేపథ్యంలో ఒక గర్భిణీ మహిళ అత్యధిక సమయం అక్కడ నుంచొని ఆసుపత్రికి వెళ్ళటంలో జాప్యం జరగటంలో ఆ ప్రాణాలు కోల్పోవటం, ఆ సమయంలో ఆయన నడింపల్లి నరసింహారావు కొంచెము ఆయన చొరవ తీసుకొని ఆ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 6 దశాబ్దాలు అది సర్వీస్ అందించింది. ఆల్రెడీ నాకు తెలిసి 10 ఏళ్ల క్రితమే దాని లైఫ్ టైం అయిపోయింది. దాని మీద కొత్త బ్రిడ్జి నిర్మాణం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అనివార్యంగా ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ చేశారు, మంచి పరిణామం. అసలు ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది, ఏంటి ఈ సమస్య? ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి అంశంలో జేఏసీ ఒకటి ఏర్పడింది, ఇంకొకటి అది వ్యాపారులతో ఉన్నటువంటిది ప్రజలు కలిసినటువంటి, ఇంకొకటి పొలిటికల్ జేఏసీ ఏర్పడింది. అదేవిధంగా ఇంకొకటి ఏమిటి అని అంటే ఫ్లైఓవర్ ఎలా ఉండాలి భవిష్యత్ తరాలకు అనుగుణంగా అనేటువంటి దాని మీద, బెటర్ ఫ్లైఓవర్ అనేటువంటి దాని మీద కూడా కొంతమంది డిమాండ్స్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవని ఎవ్వరూ కాదనటానికి లేదు. ఆయన చొరవ వల్లే ఇప్పుడు ఇమీడియట్గా మనం ఫ్లైఓవర్ని నిర్మించుకోగలుగుతున్నాం. అలాంటప్పుడు ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటుంది, లేదా కొంతమంది వ్యాపారస్తులు దీన్ని తమ భూములు పోతాయని లేకపోతే తమ షాపులు పోతాయని దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఎవరైతే గుంటూరు ప్రజలు కానీ, బెటర్ ఫ్లైఓవర్ కావాలని కోరుకునేటువంటి గుంటూరు ప్రజలు కానీ చేసేటువంటి డిమాండ్కి గవర్నమెంట్ చెప్పేదాని మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటి అని అంటే, ఇది వాస్తవంగా ఈ ఫ్లైఓవర్ 8.5 మీటర్ల ఎత్తులో అప్పుడు 1956లో కట్టారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా, వస్తున్నటువంటి కొత్త లైన్లు, టెక్నాలజీ ఈ రీత్యా ఇంకా కొంత హైట్ అవసరం ఉంది. 11.5 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించాల్సి ఉంది. దీనికోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ ఫ్లైఓవర్ ఆల్రెడీ కూల్చాల్సినటువంటి ప్రభుత్వం ఫ్లైఓవర్ కాబట్టి ఈ ప్లేస్లో ఇంకొక ఫ్లైఓవర్ నిర్మాణం చేయటం కోసం 2017లో డిపిఆర్ తయారు చేయటం అనేటువంటిది జరిగింది. ఆ రోజున ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు R&B మినిస్టర్గా ఉన్నాడు, అప్పుడు గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు, అదేవిధంగా అప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ డిపిఆర్ అంతా రెడీ చేసి R&B ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ కూడా కలుపుకొని ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేశారు. ఏది నెక్స్ట్ ఇప్పుడు 60 ఏళ్ళు 58 ఏళ్ళు ఈ విధంగా సర్వీస్ అందించిన ఫ్లైఓవర్ నెక్స్ట్ మళ్ళీ 50 ఇయర్స్కి సరిపోయేటువంటి విధంగా ఉండాలి కదా. అందుకని పెరుగుతున్నటువంటి ఎత్తుకు అనుగుణంగా దాని లెంత్ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది పొడవు. అందుకని ఇప్పుడు ఎక్కడుంది, ఖచ్చితంగా GGH దగ్గర దిగుతుంది అటువైపు. ఇటువైపు ఎక్కడ దిగుతుంది, 3వ లైన్ దగ్గర దిగుతుంది, బ్రాడీపేట అరండాలపేటకు సంబంధించింది. ఇప్పుడు ఎత్తు పెరుగుతుంది కాబట్టి దాన్ని ఏం చేశారు అని అంటే, హిందూ కాలేజీ సర్కిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్లైఓవరు మీకు లాడ్జ్ సెంటర్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ వచ్చేటువంటి విధంగా ఎత్తు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క పొడవు కూడా లెంత్ కూడా పెరగాలి. లేదు అనుకోండి ఇలా అకస్మాత్తుగా దిగటం అనేది అక్కడ ఉండేటువంటి ఇప్పుడు వచ్చేటువంటి వాహనాలు ఉన్నటువంటి ట్రాఫిక్ రీత్యా సాధ్యమైనటువంటి విషయం కాదు. అందుకు అనుగుణంగా డిజైన్ చేశారు. దీంతో పాటు అప్పుడు ఆ రోజున ఈ హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు చేసేటువంటి ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో 167 కోట్ల రూపాయలు ఆ రోజున బడ్జెట్ ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే ప్రజల వైపు నుంచి వచ్చినటువంటి ఆ రోజున డిమాండ్ ఏంటంటే, ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి అని అంటే కనీసంగా 3 సంవత్సరాలు పట్టిందండి. 3 సంవత్సరాల పాటు అంటే గుంటూరుకి మధ్యలో ఉన్నటువంటి ఏకైక రహదారికి సంబంధించినటువంటి అంశం ఇదిగిన ఇప్పుడు 3 సంవత్సరాల పనులు జరిగితే ఒక రకంగా గుండె ఆగిపోతే ఏం జరుగుతుంది, ఇంకా మనిషి శరీరం కొలాప్స్ అయినట్టే కదా, అలాంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేశారు అని అంటే, అయ్యన్న పాత్రుడు అదేవిధంగా గల్లా జయదేవ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇదే శంకర విలాస్ ఫ్లైఓవర్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఈ ఫ్లైఓవర్ కూల్చివేయటానికి ముందే వెళ్ళటానికి రావటానికి అవసరమైనటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం, RUBని ఏర్పాటు చేస్తాం.
దానికి ఒక 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనేటువంటి ఏది ఫ్లైఓవర్తో దాంట్లో కలిపి 167 కోట్లు. అంటే ఫ్లైఓవర్ ఉంటుంది, ముందు ఆర్యూబీ ఉంటుంది. ఆర్యూబీ ఏర్పాటైంది కాబట్టి వెళ్ళటానికి రావడానికి ప్రజలకైతే ఇబ్బంది లేదు. ఎందుకు ఇది కేవలము ప్రజలకు సంబంధించినటువంటి రవాణా వ్యవహారమే కాదండి. మీరు గుంటూరు జనరల్ హాస్పిటల్కి నాకు తెలిసి బ్రిటిష్ కాలం కన్నా ముందే దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. జీజీహెచ్ అంటే ఒకప్పుడు రాజమండ్రి దగ్గర నుంచి అంటే గోదావరి జిల్లాల దగ్గర నుంచి ఇటువైపు అయితే రాయలసీమ వరకు అండి, నెల్లూరు వరకు మొత్తం వచ్చి పేదోళ్ళందరూ వైద్యం చేయించుకునేది హాస్పిటల్ ఇదేనండి. ఆ హాస్పిటల్లో వైద్యం అందించేటువంటి విధానం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని ప్రాధాన్యత ఇది. అలాంటి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈబీ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాలి. ఈ ఫ్లైఓవర్ ఇప్పటికైనా మొత్తం 3 ఏళ్ల పాటు మొత్తము క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు అడుగుతుంది ఏంటి అంటే ప్రజలు, అయ్యా మీరు డిపిఆర్ ఏదైతే 2017లో తయారు చేసిన డిపిఆర్ ఉందో దాని ప్రకారంగా మీరు ఫ్లైఓవర్ నిర్మాణం మొదలుపెట్టండి. దానికన్నా ముందు ఫ్లైఓవర్ కూల్చేయడానికి ముందే ఆర్యూబీ కూడా కట్టండి. ఈ రెండు అవసరం అనేటువంటిది. మూడో అంశం ఏంటి అని అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో మీరు అసలు అడ్వాన్స్ టెక్నాలజీతో ఇప్పుడు కట్టేటువంటి అన్ని ఫ్లైఓవర్లో సింగిల్ పిల్లర్స్తో కడుతున్నారండి. ఇప్పుడు వీళ్ళు సేతుబంధంలో ప్రతిపాదించినటువంటి అంశం ఏంటి అని అంటే మొత్తము గోడలు 2 వైపులా గోడలు ఉంటాయి. 2 వైపులా గోడలు కట్టేసిన తర్వాత ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళటం రావటం పోవటం అనేది ఉండదు. అక్కడ రోడ్డుకు సంబంధించి వాళ్ళు అనుమతిస్తే తప్ప. అందుకని ఇప్పుడు ఏమవుతుంది, బ్రాడీపేట అరండాలపేట వైపు దిగిన తర్వాత 1, 2, 3కు సంబంధించినటువంటి విషయంలో సింగిల్ పిల్లర్స్ ఉంటాయి. ఆ తర్వాత 4వ లైన్ వరకు మాత్రమే అటు ఇటు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మిగతా మొత్తము 8, 9 మధ్యలో ఈ ఫ్లైఓవర్ ఎండ్ అవుతుందండి. ఇది లాడ్జ్ సెంటర్ వరకు వెళ్ళట్లా, అక్కడ వరకు గోడే ఉంటుంది. అంటే ఇంకొక వైపు అటు ఇటు పోవటానికి లేదు. అదేవిధంగా అటువైపు కూడా మీరు ఉమెన్స్ కాలేజీ దగ్గర ఒక సర్కిల్ ఏర్పాటు చేసి వీళ్ళు ఫ్లైఓవర్ దిగిన తర్వాత తిరిగి ఎడం చేతి వైపు నుంచి తిరిగి వచ్చి జీజీహెచ్ రావాలి. మళ్ళీ రైట్ సైడ్ నుంచి తిరిగితేనేమో క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్కి ఉన్నటువంటిది ఎడం చేతి పక్కన హాస్పిటల్ ఒకటి ఉంది, జీజీహెచ్ ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది. 2 ఈ తరహాలో తిరిగి రావాలి అని అంటే సర్వీస్ రోడ్డు విషయంలో కూడా సమస్య ఉంది. మినిమంగా 30 అడుగుల సర్వీస్ రోడ్డు ఉంటే తప్ప, అంటే ఆల్రెడీ 3 అడుగులు డ్రైనేజీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టిందంతా 23.5 అడుగులు అండి సర్వీస్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశం. నాకు తెలిసి ఎక్కడో మాట్లాడుతున్నారు మంత్రి గారు, మాట్లాడినటువంటి విషయాలు కూడా 25 అడుగులు ఉంటాయని అంటున్నారు. కానీ జనరల్గా చెప్పేటువంటి అంశం తప్ప ఎక్కడా మ్యాప్లో కూడా 23.5 అడుగులు మాత్రమే ఉంది. అయితే ఆ సర్వీస్ రోడ్డు 23.5 అడుగుల్లోగిన మీరు సర్వీస్ రోడ్డు పోతే ఎంత మిగులుతుందండి? 5 అడుగులు డ్రైనేజ్ పోతుంది, ఈ 18.5 అడుగులు సర్వీస్ రోడ్డు ఉంటుందండి 2 వైపులు. ఆ విధమైనటువంటి సర్వీస్ రోడ్డుతో గిన మీరు ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్ తరాలు అంటే మనము నెక్స్ట్ 50 ఇయర్స్కి అనుకునేటువంటి ఇది ఇప్పుడు మీరు బ్రిడ్జ్ కట్టేస్తారు, ఫ్లైఓవర్ కట్టేస్తున్నాం, మనం డెవలప్మెంట్ చేసాం అని చెప్పుకుంటే నెక్స్ట్ అది ఉపయోగపడేటువంటి విధంగా లేకపోతే నష్టమా కాదా? ఖచ్చితంగా నష్టమే. అయితే ఈ సమస్య అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది ఈ విధంగా దీన్ని కుదించారు, లెంత్ కుదించారు? 1.5 కిలోమీటర్ల లెంత్ ఉండాలి అనేటువంటిది 2017కు సంబంధించినటువంటి డిపిఆర్ అండి. హిందూ కాలేజ్ దగ్గర నుంచి లాడ్జ్ సెంటర్ వరకు 1.5 కిలోమీటర్లు, ఇప్పుడు 930 మీటర్లు. ఈ 930 మీటర్లకు ఎందుకు కుదించారు? అదేవిధంగా దీనికి ఎత్తుకు పెరిగిన దానికి అనుగుణంగా ఇది 6 లైన్ కూడా చేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో. భవిష్యత్ అవసరాల రీత్యా మన రాజధాని పరిధిలో ఉండేటువంటి ఇప్పుడు గుంటూరు దాంట్లో అయితే 6 లైన్ అటు 3 ఇటు 3 మధ్యలో డివైడరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారంగా ఇప్పుడు 120 అడుగులు ఉంటుందండి మొత్తం 4 లైన్లకు సంబంధించినటువంటి. ఒకవైపున 73.33 సంబంధించినటువంటి ఇది వస్తుందండి, 3.3 మీటర్ల డివైడర్ వస్తుంది. అంటే ఒక్కొక్క వైపున వచ్చేది 30 అడుగులు, అటు 30 అడుగులు, ఇప్పుడు 30 అడుగులు రోడ్డు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో 5 మీటర్ల చొప్పున ఫుట్పాత్ ఉంటుంది. ఇది ఈ విధమైనటువంటి సర్వీస్ రోడ్డు తక్కువ, 4 లైన్లతో దీన్ని కుదించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చేశారు. మరి ఎందుకు? అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే. మరి ఇప్పుడు ఎందుకు దీన్ని 98 కోట్లకి దీన్ని ఎందుకు ఆ రోజున 167 కోట్లు ఉన్నదాన్ని ఆర్యూబీ లేకుండా
ఆర్ఓబికే పరిమితం చేస్తూ దీన్ని ఈ విధంగా చేస్తే భవిష్యత్తు కాదు, ఇప్పుడున్నటువంటి అవసరాలకు కూడా ఓన్లీ ఆర్ఓబి అనేది సరిపోయేటువంటి అంశం కాదు. ఈ 3 ఏళ్ల పాటు ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయానికి పెమ్మసాని చంద్రశేఖర్ అంగీకరించారు అనేటువంటి అంశం ఇక్కడ చాలా కీలకమైనటువంటిదండి. ఆయన యొక్క పనితీరుని లేకపోతే ఆయన యొక్క చొరవని ఎవరూ తప్పు పట్టట్లే. ఇక్కడ ఇప్పుడు గుంటూరుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన చేసినటువంటి చొరవని అందరూ అభినందిస్తున్నారు. కారణం ఏంటి? మీరు నెక్స్ట్ తరాలకు అవసరమైనటువంటి బ్రిడ్జిని కాకుండా మీరు కుదించి ఇబ్బందికరమైనటువంటి దాన్ని కట్టుతున్నారు. ఎందుకు దీనికి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియదా, అవగాహన లేదా అంటే ఆయన అవగాహన లేకుండా కాదు. ఆయన నాకు తెలిసి ఆయన స్పష్టమైనటువంటి ప్రపోజల్ని గతంలో ఏదైతే ప్రపోజల్ ఉందో దాని ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అంశం ఏంటంటే దీనికి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీరు ఈయన బడ్జెట్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే పాత ప్రపోజల్ ప్రకారంగా వెళదాం, లేదు అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా సేతుబంధన్ అని గ్రామీణ ప్రాంతాల్లో లెవెల్ క్రాసింగ్కి అవసరమైనటువంటి చోట చిన్న చిన్న గేట్లు ఉన్న చోట ఫ్లైఓవర్లు లేకపోతే ఆర్యూబీలు లేకపోతే గేదెలు వెళ్ళేదానికి ఆర్యూబీలు ఇలాంటి వాటిని చిన్న చిన్న వ్యవసాయానికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు బండ్లు వెళ్ళేదానికోసం ఏర్పాటు చేసేదానికోసం దేశవ్యాప్తంగా సేతుబంధన్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దాంట్లోకి ఫిట్ చేశారండి దీన్ని. ఇది ఒక గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెవెల్ క్రాసింగ్లకు దగ్గర ఈ విధమైనటువంటి ఆర్యూబీలు చిన్న చిన్నవి ఇలాంటి ఏర్పాటు చేసేటువంటి ఆ పథకంలోకి దీన్ని ఫిట్ చేశారు. దీనికి ఎందుకు ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని అంటే దీంట్లో 98 కోట్ల రూపాయలు సేతుబంధన పేరుతో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇచ్చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంది 5 పైసలు పెట్టుకునేట్టు పని లేదు. రాష్ట్ర బడ్జెట్లోంచి 5 పైసలు పెట్టుకోకుండా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి అవసరమైనటువంటి భూసేకరణ మాత్రం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకుంటుంది. ఇది తప్ప ఇంకా వాళ్ళకే భారం లేదు. అంటే ఇప్పుడు 2017లో ప్రపోజల్ ప్రకారంగా చూసుకుంటే 167 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ వస్తుంది, ఆర్యూబీ కూడా వస్తుంది. దీని ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సగం బడ్జెట్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సగం బడ్జెట్ ఇస్తే కావలసినటువంటి భవిష్యత్తు అవసరాల రీత్యా మనకి ఆ విధమైనటువంటి ఫ్లైఓవర్ తయారయ్యేదానికి ఉంటుంది. ఇక్కడ సమస్య అంతా సేతుబంధన్ అనేటువంటి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఆర్యూబీలకు సంబంధించిన లెవెల్ క్రాసింగ్ సంబంధించినటువంటి బ్రిడ్జీలు చిన్న చిన్న బ్రిడ్జీలు కట్టడానికి ఉపయోగించేటువంటి దాన్ని ఈ రోజున గుంటూరులో ఉండేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి దాన్ని ఫిట్ చేయటం అనేటువంటి అంశమే ఇక్కడ ప్రధానమైనటువంటి. ఇంకొక భయం ఏంటి అంటే నాకు కరెక్ట్గా టెక్నికల్గా నాకు ఐడియా లేదు, కానీ నేను అనుకుంటున్నాను అది 98 కోట్ల రూపాయలండి. నాకు తెలిసి జిఎస్టీ కింద ఒకవేళ పోయిందనుకోండి 73-74 కోట్ల రూపాయలకు మించి రావు. అది ఇక హడావుడిగా కట్టేటువంటి ఈ ఫ్లైఓవర్ వల్ల రేపొద్దున భవిష్యత్ అవసరాలకి ఇది గుంటూరుకు ఉపయోగపడేటువంటి స్థాయిలో ఖచ్చితంగా ఉండదు. అందుకని ఈ విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఎలాగైతే చొరవ తీసుకున్నారో, మీరు డెవలప్మెంట్కి ఎలాగైతే కట్టుబడ్డారో, అందుకని ఉన్నటువంటి బ్రిడ్జి కన్నా ఇంకా మెరుగ్గా కట్టాలి. కాబట్టి 2017లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించి ప్రకటించిన దాని ప్రకారంగా ఆ స్థాయిలో ఆర్ఓబి ఆర్యూబి కలిపి కట్టమని చెప్పేసి గుంటూరు ప్రజలు అడుగుతున్నటువంటి మాట. ఆయన ఏమంటున్నాడు, వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు అడ్డుకుంటే రాజకీయం చేయటం అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. వైసీపీ అడ్డుకుంటే ఆగిద్దా? ఏం చేస్తారు వాళ్ళు? కోర్టుకు వెళ్తారు. కోర్టులు కూడా ఎక్కడా కూడా డెవలప్మెంట్ని ఆపవండి. డెవలప్మెంట్ అనే దాన్ని నువ్వు కోర్టుకు వెళ్తే నువ్వు ఎవరిదన్నా భూమి తీసుకుంటున్నారా లేదా భూమికి సంబంధించినటువంటి పరిహారం ఇస్తున్నారా లేదనే పాయింట్ తప్ప నువ్వు రోడ్లు డెవలప్మెంట్ని విస్తరణని ఇప్పుడు అసలు అనివార్యమైంది. బ్రిడ్జి అనేటువంటి ఫ్లైఓవర్ అనివార్యం కదా, దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత దాన్ని కూల్చేసి కొత్తది కట్టాల్సిందే. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపగలిగిద్దా? ఆపలేదు. పోనీ వ్యాపారులందరూ దీన్ని అడ్డుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ కొట్లు పోతాయని అనేటువంటి దాని మీద ఉండదు. నిజంగాగిన వ్యాపారులు కూడా ఎక్కడైనా సరే రోడ్డు విస్తరణ జరుగుతుంది అని అంటే మా తక్కువ కొట్లు పోవాలి, రోడ్డు విస్తరణ ఉండాలి, లిమిటెడ్గా ఉండాలి, మా కొట్లు మాత్రం అక్కడే ఉండాలి, మాకు వ్యాపారం జరగాలని వాళ్ళు కోరుకుంటారు. ఆ కోరుకున్న దాంట్లో వాళ్ళు ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఆపగలరా డెవలప్మెంట్ని? వాళ్ళు మా కొట్టింతే ఉండాలి, రోడ్డు మీరు ఉన్న దాంట్లో వేసుకోండి అంటే ఒప్పుకుంటారా? ప్రభుత్వం ఒప్పుకోదు. వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కానీ అంగీకరించేదానికి అవకాశం లేదు. డెవలప్మెంట్ ఎంత రోడ్డు అవసరమో అంత రోడ్డుని ఖచ్చితంగా ఆ ప్లేస్ తీసుకుంటారు. దాని కోర్టు కూడా ఒప్పుకునే అడ్డుపడేదానికి అవకాశం ఉండదు. కాబట్టి
వ్యాపారులు దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా జరిగేటువంటి పని కాదు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే అందరూ కోరుకునేటువంటి అంశం విశాలమైనటువంటి ఫ్లైఓవర్ కావాలి, పొడవైనటువంటి ఫ్లైఓవర్ కావాలి, ఎత్తు పెరుగుతోంది కాబట్టి. అదేవిధంగా సర్వీస్ రోడ్డు పెద్దది కావాలి. ఎందుకోసమనంటే గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, ఇటువైపున ప్రైవేట్ హాస్పిటల్, ఇది క్రిస్టియన్ ఆర్గనైజేషన్, ఇటువైపున ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి సర్వీస్ రోడ్లు కూడా పెద్దవి. మరి ఇప్పుడు సర్వీస్ రోడ్లు పెద్దవి పెరగాలి అని కానీ ఎవరైనా డిమాండ్ చేస్తున్నారంటే షాపులు ఇంకా పోతాయా తగ్గుతాయా? షాపులు ఇంకా దెబ్బతండి. అయినా ఇక్కడ సర్వీస్ రోడ్డు తగ్గించమని ఏమైనా వ్యాపారులు అడుగుతున్నారా? అడగట్ల. మీరు పెట్టినటువంటి సర్వీస్ రోడ్డు సరిపోదు అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఇక్కడ వ్యాపారులో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఏదో రాజకీయం చేస్తున్నారు అనేటువంటి విధంగా ది ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం దయచేసి అధికార పక్షం వాళ్ళు చెయ్యొద్దు అనేటువంటిది నా సూచన అండి. ఇది బెటర్ గుంటూరు అనేటువంటి అంశం. ఇది ఈ రోజు కాదండి, ఒకప్పుడు మీరు ఆ ఫ్లైఓవర్ కట్టే నాటికి 1956లో గుంటూరు అనేటువంటిది ఒక మామూలు జిల్లా కేంద్రం అనుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఒక రాజధాని కేంద్రం. రాజధాని అని అంటే ఈ మొత్తం సిఆర్డిఏ పరిధి. రాజధానిలో ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ గిన నెక్స్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే కష్టం కదా. అందుకని నేనేమంటున్నా అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సేతుబంధనం అనేటువంటి దానికే ఫిక్స్ కాకుండా 98 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తామని అంటున్నారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఏంటంటే ఒక 70 కోట్ల రూపాయలు. 70 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకోలేదా? మనం సిఆర్డిఏ పరిధిలో ఇప్పుడు అమరావతిలో 31,000 కోట్ల రూపాయలతో మనం ఈ రోజున డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటాం. ఇది అమరావతిలో భాగమానంగా మీరు భావించేసి 70 కోట్ల రూపాయలు ఇచ్చారనుకోండి, ఆర్ఓబి వస్తుంది, ఆర్యూబి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మించేదానికి అవకాశం లేదు. మన దగ్గర ఇబ్బంది ఉంది, అక్కడికి వచ్చే అమరావతికే నిధులు సరిపోతాయి అని అనుకుందామండి. సపోజ్ నేను ఇంకొక ప్రతిపాదన కూడా, ఇవన్నీ కూడా ఒక ఆలోచనలే, ఇవన్నీ ప్రభుత్వం ముందుండేటువంటి ఒక ఆలోచన చెప్తున్నాను. నాకు ఒక వ్యాపారి మాట్లాడినటువంటి మాటలే, నేను అందరితో వ్యాపారులతో మాట్లాడా, సామాన్యమైన ప్రజానీకంతో మాట్లాడా, రైల్వేలో ఉన్నటువంటి ఇంజనీర్స్తో వీళ్ళతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. నేనేమో అంటానంటే ఇప్పుడు 70 కోట్లు అవసరం ఉంది. అవసరం అనుకోండి, చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి P4 మోడల్లో చెప్పారు కదా, మేము డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో డెవలప్మెంట్ అనేది ఇది వ్యక్తుల డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల డెవలప్మెంట్ కావచ్చు. ఇంతకుముందు జనభూమి కార్యక్రమం అనేటువంటిది ఆయా ఊళ్ళు డెవలప్మెంట్ కోసమే కదా పెట్టింది. ఇప్పుడు P4కు సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడుకి ఒక పిలిపించి గుంటూరుకు సంబంధించినటువంటి విషయంలో మేము ఇట్లా చేస్తున్నాం, ఒక 70 కోట్లు అవసరం ఉంది అనేటువంటి ఐటీసీ లాంటి వాళ్ళు అవసరమైతే 10 కోట్లు ఇవ్వలేరండి ఐటీసీకి సంబంధించిన వ్యాపారాలు. అలా నేను అనుకుంటున్నాను. నేను అనేది సిఎస్ఆర్కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఒక 10 కోట్లు, మిగతా ఇక్కడ వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు 70 కోట్లు ఇవ్వడానికి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. అసలు అలాంటి పిలుపు ఇచ్చేటువంటి ప్రయత్నం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపి ఈ తరహాలో ఒక ప్రతిపాదన చేశారను, అదైనా చేయొచ్చు. నేను అనుకుంటాను అంతర్జాతీయ ప్రమాణాలతో మనము రాజధాని నిర్మాణం చేసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 70 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి పని కాదు అనేటువంటిది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈ సమస్య అంతా కూడా బ్రిడ్జిని కుదించి చిన్నది చేసి వెడల్పుని తగ్గించి సర్వీస్ రోడ్లు తగ్గించి చేయటం వల్ల భవిష్యత్తు అవసరాలకి ఉపయోగపడకుండా ప్రజలు ఇబ్బందులు గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు డెవలప్మెంట్ చేయొచ్చు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజున లేకపోతే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రకటించుకోవచ్చు, మేము కొత్త బ్రిడ్జి కట్టాం. వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు 3 ఏళ్ల పాటు మొత్తము ఇక్కడంతా దెబ్బతినిపోయింది, స్తంభించిపోయింది ట్రాఫిక్ అంతా. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించండి, మీ గుంటూరు మీద ఇది ఉంది కాబట్టి 3 నెలలండి డొంక రోడ్డు మూసేశారు. 3 వంతెనలకు సంబంధించినట్టు వాళ్ళు అదనంగా లైన్ వేసుకోవడం కోసం 3 నెలలు మూసేస్తే అతలాకుతలం అయిపోయింది గుంటూరు మొత్తం. ఇంకా స్టిల్ అక్కడ డ్రైనేజీలు కడుతున్నారని గందరగోళంగా ఆ సమస్య. 3 ఏళ్ళకిన అసలు హార్ట్ వంటి మొత్తము రక్త ప్రసరణ బాడీకి జరిగినంత రక్త ప్రసరణ లాంటి ఒక మెయిన్ లైన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించినటువంటిది మొత్తం ఆగిపోతే ఇంకెక్కడండి అసలు మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటువంటి దానికి అవకాశం ఉంటుంది కదా. రెండో అంశం, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇంకొక వాదన కూడా తీసుకొచ్చారు. వ్యాపార వర్గాల వీళ్ళు మా కొట్లు పోతున్నాయి కాబట్టి ఇదిగో ఇంకా పెద్దది కట్టండి, మీకు వాళ్ళ కొట్లు కొట్టుకోవాలి, వాళ్ళకు కూడా నష్టం జరగాలి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారని వాళ్ళ మీద మాట్లాడు. నేనేమంటా అంటే నిజంగానైనా అలాంటి ఆలోచనలు ఉన్నాయా లేవనండి. ఇప్పుడు
కడుతుంది 930 మీటర్లకు సంబంధించినటువంటి. కానీ మొత్తము ఆక్రమణల తొలగింపు చూస్తే మీకు 1.5 కిలోమీటర్స్ ఆ రోజున ప్రతిపాదన ఎక్కడుందో హిందూ కాలేజీ దగ్గర నుంచి లాడ్జి సెంటర్ వరకు మొత్తము ఆక్రమణ తొలగిస్తున్నారు. ఫ్లైఓవర్ మాత్రం అక్కడ వరకు లేదు. ఫ్లైఓవర్ 930 మీటర్లే. మరి మీరు ఆల్రెడీ తీస్తున్నారు కదా ఆ వ్యాపారులకు సంబంధించిన, పోనీ వాళ్ళ మీద మీ కన్సర్న్ నుండి వాళ్ళని తీయటం లేదంటే అవన్నీ కూడా తొలగించి ఈ రోజున మొత్తం చేసేటప్పుడు మీ ఫ్లైఓవర్ను కూడా లెంత్ పొడిగించండి. హైట్ ఎక్కువ ఉన్నప్పుడు అంత తక్కువ చేసుకోవటం అనేటువంటి మంచిది కాదు కదా. ఆ విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రెండో అంశం ఏంటంటే దీంట్లో ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే రెండు వైపులా పూర్తిగా మూసివేసేటువంటి విధంగా గోడతో నిర్మించడం అనేటువంటిదే కరెక్ట్ కాదని. ఎందుకంటే మొత్తం ఆ వైపు నుంచి ఈ వైపుకి, ఈ వైపు నుంచి ఆ వైపుకి రాకపోకలు అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది వ్యాపారులకి ఇబ్బందే కాదనటం లేదు, జనానికి కూడా ఇబ్బందే కదా. వ్యాపారులు అంటే జనం వస్తేనే కదా, జనానికి సౌకర్యం కోసమే కదా. అందుకని ఈ విషయంలో సింగిల్ పిల్లర్తో ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి అంశంలో ఒకసారి మరి ఆలోచన చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, గోడతో మూసేసేటువంటి విధంగా చేయటం కరెక్ట్ కాదని. అందుకని ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదన ఏంటంటే, ఏ ఊరు చెప్పినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా, వ్యాపారులు చెప్పినా, ఈ గుంటూరు ప్రజలు చెప్పినా సరే, మీరు 2017లో ఉండేటువంటి ప్రతిపాదనకు అనుగుణంగా 1.5 మీటర్లు అంటే 1.5 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ కట్టండి. అదేవిధంగా అప్పుడు 4 లైన్లు చెప్పినటువంటి ఏదైతే ఉందో అదేవిధంగా విశాలమైనటువంటి సర్వీస్ రోడ్లు ఉండేటువంటి విధంగా నిర్మాణం జరపండి. ఆర్ఓబితో పాటు ఆర్యూబి కూడా ఉండాలి. ఇది గుంటూరు ప్రజలు అడుగుతున్నటువంటి మాట. ఈ విషయాన్ని మొత్తం అందరూ వెళ్ళి ఆయన పెంపసాని చంద్రశేఖర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఎస్ ఆర్యూబి కూడా ఉండటం మంచిదే, ఆర్యూబీ ఉంటే ముందు సమస్య లేకుండా ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు, ముందు ఇప్పుడిప్పుడుగా అత్యవసరంగా రాకపోకలకు కూడా ఇబ్బంది ఉండదు, నేను ఆర్యూబీని కూడా ప్రతిపాదిస్తాను అని ఆయన అన్నారు అని నాకు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి కొంత జేఏసీ వ్యాపారులకు సంబంధించినటువంటి వాళ్ళు కాదండి, బెటర్ ఫ్లైఓవర్ అనేటువంటి అంశం మీద వెళ్ళినటువంటి వాళ్ళు కొంచెం ప్రజాస్వామ్యవాదులు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారండి దాంట్లో. వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎస్ ఆర్యూబీ మేము రైల్వే అండర్ బ్రిడ్జికి కూడా నేను ప్రతిపాదిస్తాను అని చెప్పారు. తీరా వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది, సేతుబంధంలో ఈ రెండు ఒకే చోట్ల ఉండదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం సేతుబంధన్ అన్నది. ఇప్పుడు ఈ రోజున తీసుకొచ్చి గుంటూరు లాంటి ఒక సిటీలో పెద్ద ఫ్లైఓవర్కి దాన్ని ఫిట్ చేయాలంటే కావటం, దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు సమస్య ఆయన నేనేమో ఫ్లైఓవర్ తెచ్చాను, డెవలప్మెంట్ చేశాను అని చెప్పుకోవాలనే కుతూహలం ఉంటుంది, కాదనటంలా. మీరు డెవలప్మెంట్ చేసినప్పుడు చెప్పుకోవాల్సిందే, క్రెడిట్ మీకే వస్తుంది, పెంపసాని చంద్రశేఖర్కే వస్తుంది, దాంట్లో కాదనటం లేదు. ఇప్పుడు ఆ క్రెడిటే మంచిగా చేసి ఆ డెవలప్మెంట్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చేసి ఆ క్రెడిట్ తీసుకోండి అనేటువంటిది ప్రతిపాదన. రైట్. అంటే వీళ్ళు ఇంకొక మాట చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది ఒకటి, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఆల్రెడీ మధ్యలో ఆగిపోయి ఉన్నది. అప్పుడు 4th ఫేజ్, 3rd ఫేజ్ ఆగిపోయింది, 4th ఫేజ్ కంప్లీట్ అయింది, 1st 2nd ఆ రూట్ వచ్చేస్తుంది. కాబట్టి గతంలో అయితే లేదు, ఇప్పుడు ఆ ప్రెషర్ తగ్గిపోయింది కదా సిటీ మీదన అన్నటువంటి వాదన కూడా చేస్తున్నారు. కాబట్టి అంత పెద్దది అక్కర్లేదు అన్నటువంటిది. ఇది అసలు ఈ ఫ్లైఓవర్ తయారైంది మనం ఇందాక మాట్లాడడం 1956 అండి. ఇప్పుడు మనం గడుతున్నాం ఇంకొక 50 ఏళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం కదా మనం. అందుకనే ఇది అమరావతికి సంబంధించిన రాజధాని అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంగా మాట్లాడుకుంటాం. మీరు గుంటూరు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు ఎన్ని వచ్చినా సరే, అసలు అంతర్భాగంగా నడిబొడ్డున ఉన్నటువంటి మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్డు నువ్వు కుదించి చిన్నదిగా ఉన్నప్పుడు చుట్టూ ఎంత ఉంటే మాత్రము, ఇప్పుడు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది అట్లా తిరిగి వచ్చి ఇట్లా వస్తారా? ఇప్పుడు సపోజు ఇప్పుడు లాడ్జి సెంటర్లో ఉండేటువంటి వాళ్ళు సమస్య వచ్చింది, ట్రాఫిక్ వచ్చింది, అట్లా నుంచి వచ్చేసి గోరంట్లకు వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చేసి 7 నుంచి మళ్ళీ విజయవాడ మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్ళి అలాగెళ్ళి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తారండి. ప్రాక్టికల్గా జరిగే పనేనా? పోనీ అలా అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకు బదులుగా 10 కిలోమీటర్లు తిరగటానికి అది సాధ్యమయ్యేటువంటి పనేనా? అందుకని మీ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ నెక్స్ట్ డెవలప్మెంట్లో భాగమే. కానీ అసలు మెయిన్ ఉండాలి కదా, మెయిన్ రోడ్డు ఉండాలి కదా. మెయిన్ రోడ్ను కుదిరించి మేము చుట్టూ మీకు వేసామనంటే సాధ్యమైనటువంటి పని కాదు, అది సహేతుకమైన వాదన కాదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకప్పుడు విజయవాడ నగరంలో ఇట్లాంటిదే ఒక వంతెన కట్టారు, కమ్యూనిస్టులు అప్పుడు నిధులు తక్కువగా ఉన్నాయని. ఎట్లా అంటే
ఇవాళకి కూడా మనకు కనబడుతుంది. కాళేశ్వరం మార్కెట్ దగ్గర కనబడేటటువంటి వంతెన అటు పక్కన విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడి గుడి దాకా అది అప్పుడు డబుల్ చేయడానికి అవకాశం ఉండి నిధులు లేవని చిన్నది చేస్తే ఇవాళకి ఆ 1 టౌన్కి ట్రాఫిక్ తగ్గడం బదులు దీని మూలంగా ట్రాఫిక్ పెరిగిన పరిస్థితి. అట్లాంటి స్థితే ఇక్కడ రాకుండా ఉండాలంటే ఒక్కసారి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చూసి వస్తే సరిపోతుంది. ఏదైనా సరే దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముడిపడి ఉండాలి తప్పించి తాత్కాలికంగా చేశామని చప్పట్లు కొట్టుకోవడానికైతే ఆ తర్వాత ఆ సమస్య వచ్చినంతకాలం గుర్తుపెట్టుకుంటారు ప్రజలు అనేది ఆలోచించుకోవాల్సి ఉంది. అది ఎలా ఉంటుందండి.